మీరు కూడా గ్రోసరీ షాపింగ్ అని చెప్పి రకరకాల ప్రోబయోటిక్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఎక్కువ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిసిన్స్ విత్ డాక్టర్ దీపిక. అసలు ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? అవి మనకి ఎంతవరకు బెనిఫిషియల్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ యూజువల్గా ఇంటెస్టైన్లో గుడ్ గట్ బ్యాక్టీరియా అని ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా అనేవి బ్యాడే కాదు, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి బ్లోటింగ్ని, కాన్స్టిపేషన్ని తగ్గించి డైజెషన్ ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే మనం చేసే కొన్ని పనుల వల్ల ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేవి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే గట్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అయితే అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ అంటే సమ్ లైవ్ గుడ్ బ్యాక్టీరియా అంతే. యూజువల్గా మనం డయేరియా అయినప్పుడు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. స్పోరోలాక్ కానీ, డారోలాక్ కానీ, ఇవన్నీ ట్యాబ్లెట్ కానీ పౌడర్ ఫామ్లో కానీ ఉంటాయి. వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాం. కొన్ని డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటాయి. అంటే ఎంట్రోజర్మినా కానీ అక్వాజర్మినా అని కూడా ఉంటూ ఉంటాయి. అయితే ప్రోబయోటిక్స్ అనేది ఓన్లీ ఇలా సప్లిమెంట్స్లోనే ఉంటాయి. నో, మనం ఇంట్లో చేసుకునే కర్డ్లో కానీ, యోగట్లో కానీ, ఇప్పుడు బాగా వైరల్ అయిందిగా జాపనీస్ ఫుడ్ కిమ్చి అని, అందులో కానీ, లేదా ఫర్మెంటెడ్ డ్రింక్స్ ఉంటాయి కొన్ని, కెఫిర్ కానీ, కొంబుచా అని ఉంటుంది, ఇలాంటి డ్రింక్స్లో కానీ యూజువల్గా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ద బెస్ట్ ప్రోబయోటిక్స్ మనం చేసుకునే ఫుడ్ ఏంటి? ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. ప్రోబయోటిక్స్ ఓకే, మరి ప్రీబయోటిక్స్ వద్దాం మనకి. అసలు ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? సో ప్రోబయోటిక్స్ అనేది గుడ్ బ్యాక్టీరియా అయితే ప్రీబయోటిక్స్ అనేది దానికి ఫుడ్ అనమాట. అంటే మనం ప్రీబయోటిక్స్ ఫుడ్స్ ఎంత బాగా తీసుకుంటే ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది అంత బాగా పెరుగుతూ ఉంటాయి. సో ప్రోబయోటిక్స్ ఎక్కువ, ప్రీబయోటిక్స్ ఉంటే ఇంకా బెటర్గా వర్క్ చేస్తూ ఉంటాయి. మరి ఈ ప్రీబయోటిక్స్ ఏ ఫుడ్స్లో ఉంటాయి? మనం తినే ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, బనానాస్ కానీ, లేదంటే ఓట్ మీల్లో కానీ, లేదంటే ఆల్ దిస్ హోల్ గ్రెయిన్స్, వీటన్నిటిలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అండ్ వెజిటబుల్స్ లైక్ అనియన్ కానీ, గార్లిక్ కానీ, వీటన్ని యూజువల్గా ఎవరెవరిలో ఇస్తూ ఉంటాం. అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ మనకి ప్రీబయోటిక్ ప్లస్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.